క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు. ఇది ఫుల్ బాటిల్ వేయాలి, అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను. గుర్తు చేసిండు, ఇరుగా తీసిండు. ఆ ఒక్క పాటతోని రామ్ చరణ్ గారి డ్యాన్స్ మీకు అనిపిస్తుంది కొన్ని దగ్గర ఇంకా చేయొచ్చు అని, ఓవర్ యాక్షన్ అట్లా అనిపించచ్చు. బట్ ఓవరాల్ జనరల్ వ్యూ, ఆనెస్ట్ రివ్యూ అంటే పుష్ప 2 ఈజ్ ఎ కమర్షియల్ మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు, అదొక వేరే జానర్. నా ఫేవరెట్ రెస్లర్ పెద్ది, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది. రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్పడం లేదు కానీ ఒక సినిమా అభిమానిగా పుష్ప 2 ఈజ్ ఎ కమర్షియల్ మూవీ. దానికి దీనికి కంపేర్ చేయకూడదు, అదొక వేరే జానర్. సి ఇన్స్పైరింగ్ పేట్రియాటిక్ మూవీస్ అన్ని స్టేట్స్లో, అన్ని రీజనల్ మూవీస్లో వచ్చి ఉంటాయి. ఇది మాత్రం అసలు ఊహించని ఒక జానర్ని పట్టుకొని చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ దీనికి ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్. పక్కన శ్రీదేవి గారు హిట్ పేరు కదా, సో జాన్వీ కపూర్ గారు రామ్ చరణ్ పక్కన ఎలా అనిపించారు? చిరంజీవి గారి పేరు రామ్ చరణ్ గారు నిలబెట్టారు. జాన్వీ కపూర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అక్కడికి మ్యాచ్ అవుతారు. మొత్తం మూవీలో 3 స్పోర్ట్స్ చూపించారు కదా. అవునండి. సో ఏ స్పోర్ట్ లో రామ్ చరణ్ గారు ఇంపాక్ట్ బాగా చూపించారు? సి నేను ఒక క్రికెట్ లవర్ని అయి నుండి నేను కుస్తీని లవ్ చేశాను. కుస్తీ తర్వాత రన్నింగ్ వచ్చేసి మళ్ళీ రన్నింగ్. అదేంటి నేను క్రికెట్ లవర్ని కదా, నేను ఎందుకు షిఫ్ట్ అవుతున్నాను అనిపించింది. అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు ఇది. ఎమోషన్స్ ఎలా అనిపించాయి? అమ్మో వద్దండి, చాలా చాలా బాగా చేశారు. నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. నాకు తెలిసి హీ డిజర్వ్స్ ఇట్, 100% హీ డిజర్వ్స్ ఇట్. చాలా బాగుంది. నాకు సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ మూవీ చాలా బాగుంది. లేదు ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. సెకండ్ ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి స్టోరీ. అసలు బాగుంది, వెరీ కొత్త డిఫరెంట్ యాక్టింగ్, ఇప్పటి వరకు ఇలా చూడలేదు. చాలా బాగుంది. కొంచెం స్లో ఉంది బట్ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ అంటే నాకు స్టోరీనే బాగా ఎక్కువ నచ్చింది. అంటే డిఫరెంట్, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది. బాగుంది, మంచిగా. రామ్ చరణ్ కెరియర్ లా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రంగస్థలం తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఊరి కోసం ఎంత కొట్లాడతాడంటే, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ రావాలని అంటే ఆ రకంలో పుట్టి కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. యాక్టింగ్ కానీ చూస్తుంటే మాత్రం లాస్ట్ టైం మాత్రం ఏడిపించేసిన సినిమా మాత్రం అంతా బాగుంది. ముందుగా బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ రామ్ చరణ్ కరెక్ట్గా సెట్ చేసి నిజంగా చెప్తున్నా చాలా హ్యాట్సాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. టోటల్ అవార్డ్స్ 2026లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము, ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంతా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మొత్తం, ఏ టు జెడ్. ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏవైనా ఫుల్గా ఆయన ఫీల్డ్కి ఫుల్గా వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్క సాంగ్స్ ఆయన. ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము, రామ్ చరణ్ గారి డ్యాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరుగా తీసిండు. ఆ ఒక్క పాటతోని రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి, బాగుంది, అంతా చాలా బాగుంది. సూపర్ ఉందన్న. అసలు సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అసలు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అసలు తోపు అసలు, ఇంకా చెప్పలేము అసలు. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది, అందరు చూడాలి అసలు. అందరు బాగానే చేశారు. రంగస్థలం కటింగ్ వేరే, ఈ కటింగ్ వేరే. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది అసలు. మెయిన్ అయితే క్లైమాక్స్ గైస్, అంతే. క్లైమాక్స్ సూపర్ అన్న. ఫైటింగ్ అంటే మధ్యలో కొంచెం అనిపిస్తుంది కానీ కవరప్ అయిపోతుంది మొత్తం అంతా. ఏడ్చాను, మామూలుగా ఏడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి, చాలా అంటే చాలా 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 చాలా. రామ్ చరణ్ గారు ఎరదీశారా? అసలు రామ్ చరణ్ కాదండి, దీంట్లో ఎరగదీసింది ఓన్లీ డైరెక్టరే, మొత్తం బుచ్చిబాబే. కొత్త వాళ్ళు కొట్టాడు, నిజంగా బాగుందన్న ప్రామిస్గా. నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు, ట్రైలర్ అస్సలు నచ్చలేదు, ట్రేజర్ అస్సలు నచ్చలేదు. క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు. ఇది ఫుల్ బాటిల్ వేయాలి, అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ప్రతి సినిమా బాగోపోతే అని చెప్పి వెళ్ళిపోతాను, కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని అనిపిస్తుంది. అలా ఉంది సినిమా, చాలా 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 బాగుంది. ఆ డైరెక్టర్కి ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు. నెక్స్ట్ సినిమాలో హీరోనే
అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి బుచ్చిబాబు గారు. వెరీ 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 ఎవడైనా నెగిటివ్ చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు మీరు అందరూ. ఒక్కడు కూడా చెప్పడండి, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది, సమాజానికి కావాల్సిన సినిమా ఇది. దీని గురించి చెడుగా చెప్పినోడే చెడు అవుతాడు అనమాట. నిజంగా బాగుంది అలా ఇలా ఉందంటారే మన సినిమా. ఒక అప్పట్లో మనం ఒక స్టైల్ సినిమా చూసినాం, మన ఒక లారెన్స్ గారిది, మన ఒక ప్రభుదేవ్ గారిది. తర్వాత అంటే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ కాలు లేకుండా కూడా రన్నింగ్ చేసి సినిమా తీసి చూసినామా. రామ్ చరణ్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పొచ్చు, ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్. మూవీ అయితే సూపర్ ఉందండి. 3 hours మూవీ, ఎక్కడైనా కన్నా ఆర్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు. రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్పడం లేదు, కానీ ఒక సినిమా అభిమానిగా, సినిమా లవర్గా చెప్తున్నా. బుచ్చిబాబు గారు చాలా మంచిగా తీశారు, చాలా మంచిగా ఉందండి సినిమా. స్పోర్ట్స్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు ఎట్లుంటుంది. తర్వాత మన ఇండియా ప్రభుత్వం ప్రతిసారి నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అంటారు కానీ స్టేట్ లెవెల్ అంటారు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి చూడరు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి ప్రతి ఒక్కరు చిన్న డిస్ట్రిక్ట్ నుండి ఒక నేషనల్ లెవెల్ ఛాంపియన్గా ఎలాగ ఎదగాలని చూపించారు సినిమా. చాలా బాగుంది. ల్యాగ్ ఉందండి, ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే సూపర్. జాన్వీ కపూర్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవరా మాదిరి, ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో కూడా తెలియదు. నేను చెప్తున్నా కదా, 1 man షో రామ్ చరణ్ గారు. ఓవరాల్ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉంది అండ్ డ్యాన్స్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందండి. బాగుంది, బట్ మీకు అనిపిస్తుంది కొన్ని దగ్గర ఇంకా చేయొచ్చు అని, ఓవర్ యాక్షన్ అట్లా అనిపించచ్చు. బట్ ఓవరాల్ జనరల్ వ్యూ, ఆనెస్ట్ రివ్యూ అంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఒకసారైనా చూడాల్సిందే. అండ్ ఈ బ్రేక్లో చూడాల్సిందే. రామ్ చరణ్ గారి డెడికేషన్ అన్నీ బాగున్నాయి, ఒకసారి చూడాల్సిందే. నా ఫేవరెట్ రెస్లర్ పెద్ది, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది. అన్నా డిసప్పాయింట్ అన్నా. బుచ్చిబాబు గారు నాకు ఒక గ్లోబల్ స్టారు, నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలా అసలు ఏందయ్యా బుచ్చిబాబు గారు. ఆ సీన్కి అసలు సింకే లేదు భయ్యా. నాకే చాలా బాధ అనిపించింది, చాలా ఎమోషనల్. ఒక గ్లోబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎలా వాడుకోవాలా. అరే భయ్యా ఎమోషనల్ స్టోరీ నడుతుంది, ఐటమ్ సాంగ్, అది సంబంధం లేని స్టోరీ. నాకైతే రొటీన్ స్టోరీ లెక్క అనిపించింది భయ్యా. నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే 600 బొక్క బ్రో. నేను రామ్ చరణ్ నమ్మి వచ్చిన బ్రో, మెగా పవర్ స్టార్ ఫ్యాన్ని, నేను డయాడ్ ఫ్యాన్ని. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయినా భయ్యా. ఏంది భయ్యా బుచ్చిబాబు గారు ఆ ఉప్పెన సినిమాలో వైష్ణవి కోచ్ పడేస్తాడు, ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాళ్ళు ఎట్లా తీస్తారు అంటే ఎట్లా సింక్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అంటే స్టోరీ రొటీన్ స్టోరీ అన్న, ఏమంత నచ్చలేనా అన్న. ఏం లేదు భయ్యా, అడవిలో ఉంటుంది ఉడుము, ఆ ఏముందే ఆ సినిమాలో హీరోయిన్ నడుము, ఆ నడుముకు క్లోజ్ పెట్టుడేందో, ఆ హీరోయిన్ ఎక్స్పోజ్ చేయడం, ఆ హీరోయిన్ ఎందుకు అంత హైప్ చేస్తాడు అసలు. ఆ హీరోయిన్ ఈ సినిమాకి సంబంధమే లేదు బ్రో. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టలేదు, డబ్బులు బొక్క ఆమె, అసలు హీరోకి ఆమెకి సంబంధమే లేదు. ఎమోషనల్ అరే ఏడుపు రాదు, నవ్వు వస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అనిపించలే. కానీ మన రామ్ చరణ్ చూపించిన విధానం నాకు నచ్చలేదు. అరే ఎలా చూపించాలి, స్టోరీ ఎలా ఉండాలి. అరే ఎంత హైప్ ఉంది భయ్యా, ఎంతో అనుకుని వచ్చిన ఏం తుస్సైపోయా. 3 half అయిపోయిందన్న, మైండ్ అంతా పోయిందన్న. బుచ్చిబాబు గారు నువ్వు కోసుడు పక్కన పెట్టి ఫస్ట్ స్టోరీ మీద ఫోకస్ పెట్టుకో. ఉప్పెన సినిమాలో ఆయన కోచ్ పడేసినావు, దీంట్లో మా రామ్ చరణ్ గారి కోచ్ పడేసినావు. కోసుడు కాకుండా సినిమా స్టోరీ. అరే ఒక మనిషి డబ్బులు పెట్టేసినప్పుడు అంత పెద్ద హీరో ఛాన్స్ దాన్ని చూపించాలా, స్టోరీ అనేది చూపించాలా. నువ్వు ఏది పెడితే గజిబిజ్ క్రికెట్ అంటాడు, మళ్ళీ అది ఉక్కు పోటీ అంటాడు. ఎందుకు ఆయన గేమ్లు పెడతారు నాకైతే అర్థం కాలే. ఇలాంటి సినిమా తీయకండి దండం పెడతారు. ట్విస్ట్ల మీద ఇచ్చి క్లైమాక్స్ అయితే మమ్మల్ని కన్నీళ్ళు తెప్పించావు కదన్నా. అన్న నువ్వు ఏదో చెప్పావన్నా, ఏం చెప్పావు? రామ్ చరణ్ అభిమానుల్ని స్క్రీన్ మీద ఆడిస్తావన్నావన్నా. ఏమన్నా ఆడిస్తావన్నా, మమ్మల్ని ఆడించడమే కాదన్నా, పాడిచ్చావు, డ్యాన్స్ చేయించావు, నవ్వించావు, మన లవ్ స్టోరీలో ముంచేసావు, కన్నీళ్ళతో తెప్పించావు.